మనం జీవిస్తున్న ఈ ఆధునిక యుగంలో అంతా ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఇంటర్నెట్, అలాగే ఫాస్ట్ నిర్ణయాలు. కానీ ప్రతిసారి ఫాస్ట్ కరెక్టేనా అంటే కొన్నిసార్లు సత్వర నిర్ణయం అనర్థదాయకం అనడానికి నిజ జీవితంలో ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. నిర్ణయం అనేది ఒక విత్తనం లాంటిది. అది మొలకెత్తి వృక్షం కావాలంటే దానికి టైం ఇవ్వాలి. ఏదో స్కీమ్ బాగుంది కదా అని షేర్ వాల్యూ పెరిగిపోతుందని ఆలోచించకుండా క్షణాల్లో పెట్టే పెట్టుబడులు ఒక్కోసారి జీవితకాల సంపాదనను బూడిదలో పోసిన పన్నీర్ చేస్తాయి. కోపంలోనూ పట్టుదలతోనూ భాగస్వామిపై లేదా స్నేహితులపై తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, మాట్లాడే మాటలు జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేస్తాయి. విరగడం ఒక్క క్షణంలో అయిపోతుంది, కానీ అతికించడానికి జీవితకాలం పడుతుంది. నిదానమే ప్రధానం అని జీవితాన్ని మార్చే కీలక నిర్ణయాల్లో వేగం అన్నింటికంటే ముఖ్యం. అయితే సత్వర నిర్ణయాల వల్ల కలిగే అనర్థాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక చిన్న సూత్రం, దాన్నే పాస్ బటన్ అంటాం. ఒక నిమిషం ఆగండి, శ్వాస తీసుకోండి. ఈ నిర్ణయం వల్ల రేపు ఏం జరుగుతుంది, వచ్చే ఏడాది దీని ప్రభావం ఎలా ఉంటుందని ఆలోచించండి. అప్పుడు మెదడు భావోద్వేగాల నుండి బయటపడి ప్రాక్టికల్ గా ఆలోచించటం మొదలు పెడుతుంది. తొందరపడి ముందడుగు వేసి కోతులో పడడం కంటే 4 అడుగులు ఆలస్యంగానైనా సరైన దారిలో నడవడం మేలని నా ఉద్దేశ్యం.